అందరికీ నమస్తే. నేను మాధురి. ఈ వీక్ పల్లీలు మొత్తం తీసేస్తున్నాము. మేము ఫామ్‌కెళ్ళేసరికి ఈవినింగ్ 4:30, 5:00 అయిందనుకుంటా. 5:00 అయింది. 5:00కి నేను, గోవిందు తీయడం స్టార్ట్ చేసేసాము. ఇంటి దగ్గర పార్వతమ్మేమో జొన్నలు క్లీన్ చేస్తుంది. అందుకే నేను, గోవిందు కలిసి పల్లీలన్నీ తీసేస్తున్నాము. లాస్ట్ టైం వేసుకున్న బంతి పువ్వులు కింద పడిపోయి నారొచ్చింది కదా, ఆ నారును మనం అక్కడక్కడ పెట్టుకుంటే వచ్చిన బంతి పూలు. కొన్నేమో రెక్క బంతి పూలు వచ్చినాయి, కానీ కొన్నేమో ముద్ద బంతి పూలు వచ్చినాయి. మంచిగా కూడా పూస్తున్నాయి. ఈసారి వచ్చినవన్నీ కూడా ముద్ద బంతి పువ్వులే వచ్చినాయి. సన్ఫ్లవర్ కూడా ఎంత అందంగా ఉంది కదా. ఒక హాఫ్ అయితే ఉడతలో పిట్టలో ఏవో తినేసిపోయినాయి పువ్వును. హాఫ్ మాత్రమే మిగిలింది. పల్లీ చేను తీయడానికి ఎంత టైం పట్టలేదు. అందులో ఇది గడ్డిలో కలిసిపోయిందనమాట. మేము కలుపు తీయించలేదు, ఏమీ తీయించలేదు. ఒక్కరోజు కూడా ఏ జీవామృతం కానీ, ఏ వేప నూనె కానీ ఏమీ కొట్టలేదు. జస్ట్ అప్పుడప్పుడు ఆవులు వేసిన పేడ ఎరువునే తీసి వేసినాం అంతే. మధ్య మధ్యలో ఎక్కడైనా ఒకటి అట్లా దోసకాయ సీడ్ వేసుకున్నాము, నాటు దోసకాయ. అవి ఇప్పుడు వచ్చినాయి. ఎంత మంచిగా అనిపించినాయో ఆ కలర్ చూస్తుంటే. ఈ న్యాచురల్గా అవంతకవే పడి అవంతకవే మొలిస్తే ఇంకా బాగుంటుంది. ఇవి గోంగూర కూడా అక్కడక్కడ కొన్ని మేమే, ఇవైతే విత్తనాలు మేమే చల్లినాము. తీసిన పల్లీలను పొలంలోనే వదిలేసి వచ్చినాం. ఓన్లీ ఒక్క టబ్బు మాత్రమే తీసుకెళ్తున్నాము. ఎందుకంటే రాత్రి డిన్నర్ అయిపోయిన తర్వాత కొన్ని తెంపొచ్చు అని చెప్పి తీసుకెళ్తున్నాము. భైరవ ఉగాది పండుగకు వారం రోజుల ముందు పుట్టాడు, కానీ అప్పుడే కొద్దిగా పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తున్నాడు. ఇదిగోండి, నేను ఊరికట్లా దోసకాయలు తీసుకొని వస్తే దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. సంతోషికి భైరవకి 1.5 month లేదంటే 2 months డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇద్దరు చూడండి సేమ్ హైట్లో కనిపిస్తున్నారు. కొంచెం సంతోషి పుట్టినప్పుడు బక్కగా పుట్టింది, ఎందుకంటే లక్ష్మికి బాగా ఏజ్ అయిపోయింది కదా. ఇదిగోండి, ఈ రెండింటిని వేరు కట్టేయాలి అని అనిపిస్తుంది, కానీ చిన్న ఉన్నప్పుడు అన్నీ కలిసి ఆడుకుంటాయి కదా, ఇంకా అట్లాగే వదిలేస్తాం. పొలం అంతా ఇట్లా ఆవులతో చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. కల్వపూల మొక్కలు పోయినాయి అనుకున్నాము, కాకపోతే మళ్ళీ వచ్చినాయి. యాక్చువల్గా నేను వచ్చే కన్నా ముందరనే కల్వ పువ్వు పూసిందంట. కాకపోతే మా రాముడు భీముడు రెండు ఈ గుంతలో పడి మరీ గొడవ పడ్డాయంట. ఆ రెండిటికి అస్సలు పడట్లేదు, మరి ఏమైందో తెలియట్లేదు. కానీ ఆ ఎదురెదురుగా కనిపించినాయి అంటే మాత్రం బాగా గొడవ పడుతున్నాయి. కొన్ని మల్లెపూలు అయితే పూస్తున్నాయి. ఆ మల్లెపూలు తెంపుకుందామని వచ్చిన. యాక్చువల్గా ఈ మల్లె తీగ మల్లెలా ఉంది, అందుకని పందిరైతే వేయాలి. ఈ తీగంతా ఆ మూలకి వెళ్ళిపోయింది. ఏమైనా అంటూ వస్తుందేమో అని చూస్తున్నా, కానీ కొంచెం వేర్లు రావడం అయితే స్టార్ట్ అయ్యాయి, కానీ అంటైతే ఇంకా కట్టలేదు. నెక్స్ట్ డే ఏమైనా చూసుకొని మొత్తము ఇట్లా పైకైతే కట్టాలి. కొన్ని మల్లెపూలైతే వచ్చినాయన్నమాట. పార్వతమ్మ పాలు తోడేసి పెట్టింది. వాళ్ళ గిన్నెలోనే మంచిగా కట్టెల పొయ్యి మీద కాచి పెరుగు తోడు పెట్టిందనమాట. ఎక్కువ మంది ఉన్నాం కదా అని చెప్పి ఎక్కువ తోడు పెట్టింది. పల్లీలు భూమిలో నుంచి తీస్తున్నప్పుడు కొన్ని పల్లీలు భూమిలోనే విడిపోతాయి అన్నమాట. ఆ పల్లీలన్నీ కూడా గోవిందు ఇట్లా టవల్‌లో కట్టుకొని వచ్చిండు. వాటన్నిటిని కూడా ఇట్లా వేయించుకొని తింటే బావుంటదని చెప్పి గోవిందు తీసుకెళ్తున్నాడు.
కబోర్డ్ సర్దుతూ ఉంటే కొన్ని అటుకులు కనిపించినాయి. అందుకని ఆ రోజు రాత్రి పోహ అయితే చేసేసినా అనమాట. పోహ అంటే అటుకుల ఉప్మా అంటాం గదా! అటుకుల ఉప్మా చేసిన. నేను కొన్ని గిన్నెలు అవసరమై కిందికి చూస్తే అసలు దీన్ని చూసి నేను పామే అనుకున్నానండి. అప్పుడు వచ్చినాయి ఏదో చూడు వీడియోలో. కప్పనేనా? యాక్చువల్‌గా అది కప్ప. అసలు కప్పలు ఎట్లొస్తున్నాయో, ఎలుకలు ఎట్లొస్తున్నాయో మాకసలు అర్థమే గాదు. వచ్చినప్పుడల్లా ఏ చిన్న హోల్ లేకుండా దాన్ని క్లోజ్ చేసి వెళ్తాము. అయినప్పటికీ ఎట్లా వస్తాయో ఏమో తెలీదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా పొలంలో మాత్రం ఖచ్చితంగా కొంచెం భయంగానే అనిపిస్తదండి. ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇందాక కొన్ని మల్లెపూలు తెంపినా గదా! ఆ మల్లెపూలని దండ కడదాము అని చెప్పి ఎంత ట్రై చేసినా నాకు రాదు. నేను జనరల్‌గా ప్రతి పనిని బానే నేర్చుకుంటా. కాకపోతే పువ్వులు కట్టడం అనేది మాత్రం నాకస్సలు రావడం లేదు. యాక్చువల్‌గా ఈ మల్లెపూలు గాకుండా వేరే రకం పువ్వులు ఏవైనా సరే కొంచెం దూరం వరకు కట్టగలుగుతా. ఆ తర్వాత ఎందుకో ట్విస్ట్ అయిపోతాయి. కానీ ఈ బొడ్డు మల్లె పూలు అని అంటాం మేము. లావు మల్లెలుంటాయి గదా! ఈ లావు మల్లెలు మాత్రం నాకెప్పుడు కట్టడానికి రావు. అవి ఎందుకో ఏమో ఊడిపోతుంటాయి. ఎన్ని సార్లు ట్రై చేసినా అస్సలు రావు. పార్వతమ్మకు కూడా పువ్వులు కట్టడం రాదంట. ఆమె గూడా సూది దారం తీసుకొని కుడుతదంట. ఇంక సరేలే అని జెప్పి నేనే సూది దారం తీసుకొని కుట్టేసిన. సూది దారంతో కుడితే మంచిగానే వస్తాయి. ఎందుకో మంచిగా పువ్వులు గూడా చూడ్డానికి నీట్‌గా అనిపిస్తాయి. కానీ నాకైతే పువ్వులు కట్టడం మాత్రం రాదు. నాకు పెట్టుకోవడం గూడా అంతగా ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆ పువ్వుల్ని అక్కడక్కడ ఇంట్లో పెడితేనే ఆ మంచి అరోమా మంచిగా అనిపిస్తది. ఆ పువ్వులను జూస్తుంటే. ఏమో నాకు తలలో పెట్టుకోవడం పెద్దగా ఏమి అంత ఇష్టం ఉండదు. ఎప్పుడో ఒక్కసారి అట్లా అప్పుడప్పుడు పెట్టుకుంటా. అది గూడా సమ్మర్‌లో ఈ మల్లెపూలొచ్చినప్పుడు మాత్రమే అప్పుడప్పుడు అది గూడా. ఈ విచ్చుకున్న పువ్వులనన్నిటిని గూడా అట్లా కిచెన్‌లోనో, తర్వాత ఇట్లా టీవీ దగ్గరనో, హాల్‌లో అట్లా బెడితే మంచి అరోమా ఇంటిల్లిపాదికి ఎయిర్ ఫ్రెషనర్ లాగా వస్తది అని నేనట్లా ఫీల్ అవుతా గాబట్టి అట్లా పెట్టేస్తుంటా ఇంట్లో అక్కడక్కడ. గోవింద్ ఇందాక పల్లీలు తీసుకొనెళ్ళిండు గదా! కట్టెల పొయ్యిలో వేయించుకొని తీసుకొచ్చిండు. ఇంకా లక్ష్మీనారాయణేమో మ్యాచ్ చూసుకుంటూ ఇంకా వేయించిన పల్లీలను తినుకుంటా ఉన్నాము. గోవింద్ కొన్ని, తర్వాత పార్వతమ్మ ఏమో ఇంకా రాలేదు. నేను, లక్ష్మీనారాయణ, గోవింద్ పల్లీలు, బెల్లం సూపర్ కాంబినేషన్. వేయించిన పల్లీలకి బెల్లం పెట్టుకొని తింటే మంచి ఐరన్ ఒస్తది. అనీమిక్‌గా ఉన్న వాళ్ళకి గూడా చాలా మంచిది. ఒకటి అప్పటిదాకా అదే చిన్నపిల్ల ఉంది కుక్కలకి ఇట్లా ఇరకపోతే గోవిందు పార్వతమ్మకు చెప్తున్నాడనమాట. మేకలు చిన్న చిన్న పిల్లలున్నాయి గదా! రూమ్‌లో పెట్టి తలుపేసి రావచ్చు గదా! ఎందుకు అట్లా బయట వదిలేసొచ్చినావు? కుక్కలు తింటాయి అని జెప్పి చెప్తున్నాడు. ఇంకా మేమందరం బయట కూర్చొని ఇంకా హాయిగా పల్లీలు తీసుకుంటూ, మాట్లాడుకుంటూ అట్లా తీస్తుంటే భలే మంచిగా అనిపిస్తది. అందరం కలిసి పని చేస్తే మాత్రం ఆ మజానే వేరు. వీళ్ళిద్దరూ రోజు 9:00 దాకా ఇట్లే మాట్లాడుకుంటూ బయట కూర్చుంటామని నాకు చెప్తూ ఉన్నారనమాట. నేనా ఈడ కిందుండేటివి ఇది ఇచ్చిన. రేపు రేపు మా డాడీ వాళ్ళొస్తారు గదా! అన్నీ కలిపి ఒక రేపు 8:00 దాకా ఆ టబ్ నిండా తెచ్చుకున్నాం గదా! ఆ పల్లీలన్నీ తీసేసినాము. ఆ నెక్స్ట్ డే కొంచెం ఎక్కువ పల్లీలు వేయించుకొని తిందాము. మా డ్యాడీ, మా అమ్మ, మా పిన్ని వాళ్ళందరూ వస్తున్నారు గదా! అని మాట్లాడుకుంటున్నాము. డిన్నర్ అయిపోయిన తర్వాత బయటికొచ్చి చూస్తే చిన్న పక్షి ఎట్లా కూర్చొనుంది చూడండి. బయటికి ఇట్లా ఫేస్ పెట్టుకొని తను కట్టుకున్న గూడులో కూర్చొని చూస్తుంటే ఎంతో అందంగా అనిపిచ్చింది. ఉదయాన్నే పువ్వులను చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తది గదా! పైనాపిల్ గూడా రోజు రోజుకి కొద్దిగా పెద్ద సైజ్ అవుతుంది.
ఇంటి ముందున్న పపాయ మొక్కలు పెద్దగయినాయి. తర్వాత కాయలు రావడం గూడా స్టార్ట్ అయినాయి. ఆ పక్షుల అరుపులు వింటుంటే మంచి థెరపీలాగా అనిపిస్తది గదా! ఈ హెలికోనియా ఫ్లవర్స్‌ని డెకరేషన్‌లో వాడతారు. మాకైతే బాగా పూస్తున్నాయి ఈ పువ్వులు. ఇంట్లో అక్కడక్కడ పెట్టుకున్నా గూడా ఎంతో అందంగా ఉంటాయి ఈ పువ్వులు. నేను 6:30కి పార్వతమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్తే అప్పటికే పార్వతమ్మ వంట చేసేసింది. అంటే అన్నం చేసేసుకుంటారు. నేనొచ్చినప్పుడు అన్నీ ఇస్తాననమాట. ఈ సంవత్సరం మ్యాంగోస్ అస్సలు లేవు గదా! వచ్చిన కొన్నింటిని గూడా ఇట్లా ఫ్రూట్ కవర్స్ తోటి కప్పుకున్నాము. ఇవి పేపర్ బ్యాగ్స్ అనమాట. ఎందుకంటే ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటది గాబట్టి అట్లా కట్టాము. ఈ మేకపిల్ల కొత్తగా పుట్టింది. అది పొలమంతా తిరుగుతూనే ఉంటదనమాట పొద్దున లేవగానే. చూస్తుంటే మంచిగా అనిపిస్తది. ఎండలు చాలా ఎక్కువున్నాయి గదా! రాత్రి పల్లీలు తీసినాం గదా! వాటన్నిటిని గూడా 6:30కే తీసుకెళ్తున్నాము. అంటే ఎండ రాకముందుకే ఇక్కడి నుంచి ఆ తోటలో పెట్టుకుంటే మామిడి చెట్టు నీడన కూర్చొని అన్నీ తెంపేసుకోవచ్చు అని జెప్పి ముందుగానే తీసుకెళ్తున్నాము. క్యారెట్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నానన్నమాట. అంటే ఫ్రెష్‌గా ఒక క్యారెట్ అట్లా 1 లేదా 2 క్యారెట్స్ మార్నింగ్ తినొచ్చు గదా! అని చెప్పి తీసుకుంటున్నా. ఈ క్యారెట్ అయితే బానే ఉంది. కాపోతే ఎండలు ఎక్కువైనాయి గాబట్టి క్యారెట్స్ సన్నగా వస్తున్నాయి. తర్వాత రూట్స్ కూడా ఎక్కువొచ్చేస్తున్నాయి క్యారెట్స్‌కి. అందుకని కొన్ని కొన్ని లావైన వాటిని తీసుకొని అప్పటికప్పుడు అట్లా తినేస్తున్నామనమాట ఫ్రెష్ క్యారెట్స్‌ని. ఈ సంవత్సరం అయితే క్యారెట్స్‌ని బాగా ఎంజాయ్ జేసినాం. అసలు జ్యూసెస్ చేసుకొని బాగా తాగినామనమాట. క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అయితే ఆల్మోస్ట్ వీక్లీ థ్రైస్ అయితే తాగినాము. తర్వాత సాలడ్ లాగా గూడా బాగా తిన్నాము. చాలా మంచిగొచ్చినాయి క్యారెట్స్ మాత్రం. అయితే ఇంకా లాస్ట్ స్టేజ్ గదా! సన్నగయిపోతున్నాయి. ఇదిగోండి ఇక్కడ అలసంద. పెబ్బర్లు అంటాం, బొబ్బర్లు అంటాం గదా! ఇది నాటు అలసంద అనుకుంటా అండి. అయితే ఖచ్చితంగా దీన్ని సీడ్‌కైతే తీసి పెట్టుకోవాలి. అంటే నేను టేస్ట్ అయితే చేయలేదు. కాకపోతే సన్నగా ఉన్నాయి. కొత్త వెరైటీ అనిపిచ్చింది. అందుకని నేను ఈ సంవత్సరం అయితే అక్కడక్కడ వెయ్యాలి అని అనుకున్నా. చాలా మంచిగా అనిపిచ్చింది ఈ వెరైటీ మాత్రం. అంటే టేస్ట్ చేయలేదు. చూడ్డానికి అందంగా ఉంది. మార్నింగ్ 7:30కి గూడా జీవామృతము వెంచూరి ద్వారా మొత్తం మామిడి మొక్కలకంతా ఎక్కిచ్చేస్తున్నాము. ఎందుకంటే ఉదయాన్నే జీవామృతం గానీ, ఏవైనా మనము ఎరువులు ఉంటాయి గదా! అవన్నీ వాటర్‌లో డైల్యూట్ చేసి ఎక్కిస్తే చాలా మంచిగుంటదని చెప్పి వెంచూరి ద్వారా అయితే ఎక్కిచ్చేస్తున్నాము. ఇది చాలా ఈజీగానే ఉంటది. కాకపోతే ఒక్కొక్కసారి ప్రెషర్ తక్కువైంది అంటే మాత్రం తొందరగా సక్ చేయదు. ఆ టైంలో చాలా టైం తీసుకుంటది. అదర్‌వైజ్ చాలా ఈజీ అనమాట. అంటే మనం ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎంత ఎరువులు కావాలో మనం అంత క్వాంటిటీలో ఇచ్చుకోవచ్చు. ఈ చిన్న వాటర్ పాండ్ తవ్వించడం అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకంటే ఆవులు
వాటికి నచ్చినప్పుడంతా ఇక్కడికొచ్చి వాటర్ తాగొచ్చు. కొంగలు ఇలా అన్ని పక్షులు ఇక్కడికొచ్చి వాటర్ తాగుతుంటాయి. అంతే కాకుండా ఇది రెయిన్ హార్వెస్టింగ్ పిట్ లాగా గూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది డౌన్‌లో ఉంది గాబట్టి రెయిన్స్ ఎక్కువ పడ్డప్పుడు ఈ గుంత అనేది ఫుల్‌గా నిండిపోతదనమాట. ముందు రోజు పెరుగు తోడుబెట్టుకున్నాం గదా! అది ఫ్రిడ్జ్‌లో పెట్టాను. మీగడంతా గూడా తీసేస్తున్నా. మేము నెయ్యి అయితే ఖచ్చితంగా పెరుగు మీది మీగడ తీసి నెయ్యి చేస్తున్నాము. ఆవు నెయ్యి. అంటే మా ఇంటికి సరిపడా అంత మాత్రమే. మేము పల్లీలు తీయాలి గదా! బయట కూర్చొని తీయాల్సొస్తది. ఖచ్చితంగా ఈ ఎండలకు డీహైడ్రేషన్ అయితదండి. అందుకోసమని ఖచ్చితంగా మజ్జిగ చేస్తే బావుంటదని మజ్జిగ చేసుకుంటున్నాము. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసినా అనమాట. మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు. ఇంట్లోకి కూడా రాకుండా అక్కడే ఇంకా గోవిందు పల్లీలు మొత్తం కుప్పలాగా ఏసాడు గదా! అవన్నీ తీయడం స్టార్ట్ కూడా చేసేసారు. ఇంకా ఎండొస్తుంది ఇక్కడ. కొద్దిసేపు అయిన తర్వాత ఈ ప్లేస్‌కంతా గూడా నీడొచ్చేస్తదన్నమాట ఒక 10 మినిట్స్‌లో. ఇంక సరే ఎండకు కూర్చున్నారు గదా అని చెప్పి మజ్జిగ చేసి అక్కడ పెట్టేసినా అనమాట. కావాల్సినప్పుడు తాగొచ్చు గదా అని. కొద్దిసేపు కూర్చున్న తర్వాత స్టార్ట్ జేయొచ్చు గదా అంటే గూడా వినకుండా ఇంకా వాళ్ళు అప్పటికే స్టార్ట్ చేసేసిండ్రు. నేను స్నానం చేసేసొచ్చి ఇంకా స్టార్ట్ చేసిన. ఈసారైతే నాకొక సంతోషకరమైన విషయం ఏందంటే మా డ్యాడీ గూడా హెల్ప్ చేస్తున్నాడు. ఎందుకో మా డ్యాడీకి వేరుశనగ పంట అంటే చాలా ఇష్టము. ఎందుకంటే వాళ్ళ చిన్నతనంలో విపరీతంగా వేసేవాళ్ళంట వేరుశనగ పంట. అంటే మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఏరియా అంతా గూడా నీళ్లుండేవి గాదు ఒకప్పుడు. వర్షాధారంగా మాత్రమే పంటలు పండేవి. అప్పుడు వరి ఇట్లా వేసేవాళ్ళు గాదు ఎక్కువగా. ఇప్పుడు కొంచెం వరి మీద ఎక్కువ దృష్టి సాధిస్తున్నారు గానీ, అప్పుడు అన్ని రకాల పంటలు వేర్వేరు రకాల పంటలు వేసేవాళ్ళంట. రాగులు, కొర్రలు, సజ్జలు ఇట్లా చెప్తున్నాడనమాట మా డ్యాడీ. ఇట్లా అందరూ కలిసి పల్లీలు తీస్తుంటే అసలు చాలా తొందరగా అయిపోయిందండి. అసలు పని చేస్తున్నాము అన్నది గూడా మనకు తెలియదు. పార్వతమ్మ, గోవిందేమో ఆ పొలం నుంచి ఈ టబ్బులలో ఎత్తుకొనొచ్చి ఇక్కడ ఏసేస్తున్నారు. మేము ఫాస్ట్‌గా తీసేస్తున్నాము. జనరల్‌గా మా డ్యాడీ ఎప్పుడు పొలానికొస్తాడు గానీ, లోపలెళ్ళి కూర్చుంటాడు. కానీ ఈసారి మాత్రం అసలు ఈ పల్లీలు తీసేంత వరకు లేలే అనమాట. తన వంతు తను గూడా చేస్తా ఉన్నాడు. నాకైతే చాలా సంతోషంగా అనిపిచ్చింది. చాలా మంచిగా అనిపిచ్చింది అందరం కలిసి ఇట్లా తీస్తూ ఉంటే. ఒకప్పుడేమో ఏం పొలము, ఏం వ్యవసాయము అన్నవాళ్ళు, ఇప్పుడు వస్తుందా రాదా అని పక్కన పెట్టి వాళ్ళు గూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇన్ ద సెన్స్ నాకు బాగా హెల్ప్ చేస్తున్నారనమాట. మనకు ఆవులకు గావాల్సిన పల్లి పొట్టు గానీ, గడ్డి గానీ ఇవన్నీ గూడా మా డ్యాడీ చూసుకుంటున్నాడు. ఊరు నుంచి తెప్పిస్తున్నాడనమాట అన్నీ గూడా. మేము ఎక్కడ పని చేస్తుంటే లియోగాడు అక్కడ ఉంటాడనమాట. మేము పల్లీలు తీసేసిన తర్వాత ఆకు సెపరేట్ చేసి పక్కకేస్తాం గదా! మంచిగా చల్లగా దాంట్లో పడుకున్నాడు. అయితే మేము చెప్పే మాటలు ఇనుకుంటూ అక్కడే కూర్చొని ఉంటాడనమాట. ఎక్కడైనా పని జెయి. ఎండ ఉండనే సరే ఏదో ఒక నీడ చూసుకొని అక్కడే పడుకొని ఉంటాడు. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పార్వతమ్మ, గోవింద్ గూడా జాయిన్ అయిపోయిండ్రు. అందరం కలిసి తీస్తున్నాము. నాటుపల్లీలు ఎప్పుడైనా గానీ ప్రైస్ ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే ఒక షెల్లులో రెండే 2 ఉంటాయన్నమాట. హైబ్రిడ్‌వి అయితేనేమో 3 అట్లా వస్తాయి. ఇంకొకటి గుత్తులుగా వస్తాయి. అయితే నాటుపల్లీలు కొంచెమే ఉంటాయన్నమాట. మధ్యలో ఇట్లా రూట్స్ ఉంటాయి గదా! దానికి కొంచెం పక్కన అంతే ఉంటాయి. మరీ ఎక్కువ గుత్తులుగా అయితే ఉండవు. అందుకని నాటుపల్లీలు కొంచెం ఎక్కువ రేటే ఉంటాయి. వాటి టేస్ట్ గూడా డిఫరెంట్‌గానే ఉంటాయి. ఇంకొకటి మాన్యువల్‌గా అంటే చేయితో కొట్టిస్తే ఇంకా ప్రైస్ ఎక్కువుంటదనమాట. మిషన్‌లో వేస్తే కొద్దిగా ప్రైస్ తక్కువుంటది. ఈవినింగ్ 3:00 అంతా పనంతా అయిపోయింది. చాలా తొందరగా అయిపోయింది. తింటుందని
లియో అయితే ఆ రోజు ఆవులను గానీ, కోళ్ళని గానీ వేటిని ఈ పల్లి ఆకుల దగ్గరికి రానివ్వలేదు. ఎందుకంటే తననుకుంటుంది ఇవి మాకు అవసరమైనవి అనని జెప్పేసి. ఇట్లా కోర్ట్‌యార్డ్‌లో మొత్తం ఆరబెట్టుకుంటున్నాము. ఒలిచిన పల్లీలన్నిటిని గూడా. మనము ఒక్క పూట ఆరబెట్టడం డిలే అయినా పల్లీలు మొత్తం బూజొచ్చేస్తాయి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మనము ఇట్లా స్టోర్ చేసుకోవడమే పెద్ద కష్టమైన పననమాట. కొన్ని పచ్చి పల్లీలను తీసుకొని కొద్దిగా కందికట్టె ఉంటుంది గదా! కందికట్టె, కొద్ది కొబ్బరి మట్టలు అవన్నీ వేసి అందులో వేయించుకుంటున్నామనమాట. అంటే భూమి మీద పల్లీలు వేస్తాం. పైన ఇట్లా కందికట్టె పేరుస్తారనమాట. కందికట్టె పేర్చి ఇట్లా మంట బెట్టి వేయించుకొని తింటే ఆ టేస్ట్ సూపరుంటది. దానికి బెల్లం కాంబినేషన్ అసలు చాలా బావుంటది. మా డ్యాడీకైతే ఎస్పెషల్లీ బాగా ఇష్టం. అందుకని అందరం కాల్చుకొని ఇట్లా తిన్నాము పల్లీలను. లియో అయితే కోళ్ళని గానీ, ఆవులను గానీ అస్సలు దగ్గరికి రానివ్వలేదు. నిజంగా వాటికి ఎంత విశ్వాసం ఉంటదో జూడండి. మేము అందరం గలిసి తీస్తున్నాం గదా! అవి మేము అంత కష్టపడి తీస్తున్నప్పుడు అవొచ్చి తింటున్నాయి అని జెప్పేసి దానికి కోపం అనమాట. తింటున్నాయి గదా! అని జెప్పేసి. దానికి తెలీదు గదా! అవి తర్వాత అవి తినొచ్చు అనన్నది. నిజంగా వేటిని దగ్గరికి రానీయకుండా ఆ రోజంతా ఆ పల్లి ఆకుల దగ్గరే తిరుగుతూ ఉందనమాట. వేటిని దగ్గరికి రానీయకుండా. తర్వాత మేము కొద్దిగా బెదిరిస్తే అప్పుడు వాటిని రానిచ్చిందనమాట. దానికప్పుడు అర్థమైంది అవి తినొచ్చులే అని చెప్పేసి. ఈ నువ్వులు లాస్ట్ బ్యాచ్ నువ్వులు మా ఆంటీ ఏమో మా పిన్ని మొత్తము గాలిస్తుందనమాట. నువ్వులలో మాత్రం ఇసుక చాలా ఉంటది. ఎందుకంటే మనం టెర్రస్ పైన గానీ అట్లా పెడతాం గదా! ఇసుక అనేది ఖచ్చితంగా కలుస్తది కాబట్టి మంచిగా గాలిచ్చుకొని ఎండబెట్టుకుంటే బావుంటది. యాక్చువల్‌గా మిషన్‌లో ఇట్లా థ్రెషర్‌లో గానీ అట్లా వేస్తే మిషన్‌లో జల్లెడ ఉంటది కాబట్టి ఇసుక అనేది ఉండదు. మాన్యువల్‌గా చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు రాళ్ళనేవి ఉంటాయి కాబట్టి గాలిచ్చుకొని ఎండబెట్టుకుంటే బాగా ఎండబెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రెష్‌గా మంచిగా టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటదనమాట. ఇవే లాస్ట్ బ్యాచ్‌వి. మాకంతా కలిపి ఒక 7 కేజీలు కూడా రాలేదు. చాలామంది అడుగుతున్నారు సేల్ చేస్తారా అని. కాకపోతే సేల్ అయితే చేయడం లేదు నువ్వులు. ఇవన్నీ కూడా వేస్ట్‌వనమాట. తాళ్ళు అని అంటారు. అంటే లైట్ వెయిట్ ఉండే నువ్వులన్నీ కూడా గాలియడం వల్ల ఎళ్ళిపోతాయి. కొన్నింటిని సెపరేట్‌గా పక్కకు తీస్తున్నాము. ఎందుకంటే పచ్చి పల్లీలు కావాలి అంటే ఎండబెడితే మళ్ళీ డ్రై అవుతాయి గదా! అని చెప్పి కొంతమంది అడిగారని చెప్పి పక్కకు పెడుతున్నాము. ఎక్కువైతే తీసి పెట్టట్లేదు. కొన్ని తీసి పెడుతున్నాం. ఎందుకంటే అంత ఎక్కువ క్రాప్ లేదు గాబట్టి మాకు గూడా త్రూ ఔట్ ఇయర్‌కి సరిపడా పల్లీలు కావాలి గాబట్టి కొన్ని మాత్రమే పక్కకు పెట్టి మిగిలినవి ఎండబెట్టి స్టోర్ చేసుకొని ఎప్పుడు పల్లీలు కావాలి అంటే అప్పుడు కొట్టి తీసుకుంటాము. కోర్ట్‌యార్డ్‌లో ఎండబడుతుంది గదా! మొత్తం మంచిగా ఎండుతాయని చెప్పేసి ఇట్లా ఆరబెట్టుకుంటున్నాము. అసలు ఇల్లంతా ధాన్యంతో నిండిపోతే ఎంత బావుంటది గదా! పొలానికెళ్ళినాము అంటే ఖాళీగా ఉండే ప్రసక్తే లేదనమాట. ఆ పల్లీలు ఆరబెట్టుకోవడం అవన్నీ 4:00 దాకా అంతా అయిపోయినాయి. ఆ 4:00 నుంచి ఇవి లాస్ట్ బ్యాచ్ వెల్లుల్లిపాయలనమాట. ఈ వెల్లుల్లిపాయలన్నిటిని గూడా కాడలు ఇట్లా పైకి ఉంటాయి గదా! కట్టలు కట్టి ఉంటాం గదా! అవన్నీ తీసేస్తున్నాము. ఇంక ఇవయిపోతే ఇంక మా దగ్గర వెల్లుల్లిపాయలయితే అయిపోయినట్టే. ఏదో ఒక పనైతే చేస్తూనే ఉంటామనమాట. ఎందుకంటే కొంచెం ఖాళీగా ఉన్నా ఆ రోజు పని వేస్ట్ అయిపోతది. మనం అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటి అన్నది కూడా చూసుకోవాలి గదా! ఇదిగోండి మొత్తం కాడలు తీసేసిన తర్వాత ఎంత వెయిట్ ఉన్నాయి అని కూడా చెక్ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం అయితే ఆకుకూరలు కాకుండా 16 రకాల పంటలనైతే మేము పండించాము. అవి ఏంటి అన్నది మీరు గూడా చూస్తున్నారు. నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను.
సన్నగా ఉన్నది. అదే పశువుల కోసం అని ఆవుల కోసం దానాలాగా సద్దలు, జొన్నలు, ఉలువలు ఇవన్నీ కలిపి పట్టిస్తున్నాము. సద్దలు ఊరు నుంచి తీసుకొచ్చారు. ఉలువలు తర్వాత జొన్నలు మేం పండించినవే. ఇట్లా మనమే సొంతంగా ఆవుల కోసం గానీ, ఎద్దుల కోసం గానీ దానా ప్రిపేర్ చేసుకుంటే మంచిది బయట కొనే కంటే కూడా. సీతాఫలం వచ్చే కన్నా ముందు ఇట్లా పూత ఉంటది గదా! దీన్ని తింటే ఎంత మజా ఉంటదో! చాలా మంచిగా అనిపిస్తది. ఇట్లా ఎంతమంది తిన్నారు చెప్పండి? ఉదయమంతా పని జేసి, రాత్రంతా మంచిగా వంట జేసుకొని తింటే ఎంత బావుంటది గదా! ఫ్రెష్‌గా జొన్నలు గూడా పట్టించుకొచ్చినామనమాట. ఆవుల దానాతో పాటు జొన్నలు గూడా తీసుకెళ్ళినాము. జొన్న రొట్టెలు పార్వతమ్మ ఎంత బా జేస్తదో, ఆ రోజు నేనే జేసిస్తాలే అని తనే జేసిచ్చింది. కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు గానీ, ఏ వంట చేసినా చాలా బావుంటది. అసలు పార్వతమ్మ లెఫ్ట్ హ్యాండ్‌తోనే ఏసేసింది జూడండి జొన్న రొట్టెను పొయ్యి మీద. నేను కాలుస్తానన్నా గూడా వద్దన్నది. తనే జేస్తానన్నది. ఆ రోజు అందరికీ పార్వతమ్మ, గోవింద్ వాళ్ళకి కూడా అందరికీ రొట్టెలే చేసుకున్నాము. అందరం రొట్టెలు చేసుకొని మంచిగా తిన్నాము రాత్రి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.